రోజుకి ఎన్ని సిలిండర్లు డెలివరీ చేస్తారు? ఓ 10 చేస్తానండి. ఆహా. ఇంటికి ఒక 20 రూపాయల చెప్పున దొరుకుతుందా? ఒక్కోళ్ళు 20 ఇస్తారు, ఒక్కోళ్ళు 10 ఇస్తారండి. 15 అంటే 300, నెలకి 9000 ప్లస్ జీతం. హా, సొంత ఇల్లు ఏమైనా ఉందా? ఒక అపార్ట్మెంట్ లో నేను వాచ్మెన్ గా ఉంటున్నానండి. నాకు రూమ్ ఇచ్చారు, రెంట్ లేదండి. సేవింగ్స్ ఏమైనా? నాకు ఊర్లో 3 ఎకరాల పొలం ఉందండి, ఆ? కానీ మేము 3 అన్నదమ్ములు అండి. అయ్యో పర్లేదండి, నాకు కూడా ఏమీ ఆర్భాటాలు ఏమీ లేవు. పొద్దునే లేచి పూజ చేసుకుంటాను, చక్కగా వంట చేసి పెడతాను, పడుకునే ముందు గ్యాస్ కూడా ఆఫ్ చేస్తాను. ఏంటో నా గురించి నేనే చెప్పుకునే కర్మ వచ్చింది. మీరేం బాధపడబాకండి, నేను మిమ్మల్ని అర్థం చేసుకుంటాను. ఎవరు? మా తమ్ముడు. ఓ బావగారా, హాయ్ అండి. బావగారా? ఎవరక్క? మన ఇంటికి గ్యాస్ వేయడానికి వచ్చారా? ఇంకా పెళ్లి కాలేదట, పైగా కుజదోషం కూడా లేదు. అయితే మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. ఎంతసేపు అయింది డిసైడ్ అయ్యి? ఇప్పుడే జస్ట్ హాఫ్ అన్ అవర్ బ్యాక్. హాఫ్ ఎన్ అవర్. లే పైకిలే. మా ఇంటికి గ్యాస్ వేయడానికి వచ్చి మా సిలిండర్ పట్టుకెళ్ళిపోతాం అనుకుంటున్నావా? బయట పో. బయటికి వెళ్ళమంటున్నారండి. వాడంతే మెంటలోడు. రమేష్, నన్ను మర్చిపో. వెళ్తావా బిల్డింగ్ మీద నుంచి కింద తోసేలా? రోజుదో సంత అయిపోయింది. చిచి. ఆహా, పరిచయం అరగంట అయింది కదా, అంత విరహవేదన ఎందుకు? ఇంటికొచ్చిన ప్రతి సంబంధాన్ని ఇలాగే చెడగొట్టు. నేను సన్యాసం పుచ్చుకొని రమణ మహర్షి ఆశ్రమంలో చేరిపోయి తపస్సు చేసుకుంటా. మంచిది, మనశాంతం దొరుకుతుంది. ఎప్పుడు పెళ్లి పెళ్లి పెళ్లి. లైఫ్ లో సింగిల్ గా ఉండడం ఒక వరం అక్క. మరి ఎంతగా ఇబ్బంది పెడుతున్నానేంట్రా? నా తోటి వాళ్ళంతా వాళ్ళ పిల్లల్ని స్కూళ్ళకి కాలేజీలకు కూడా తీసుకెళ్ళిపోతున్నారా? నాకింకా పెళ్లి కాలేదని మన వీధిలో అందరు ఏదేదో మాట్లాడుకుంటున్నారా? ఆ బాధతో. ఏంటే బాధ? అప్పట్లో పెళ్లి చేసుకోవాలంటే 6 అడుగులు ఉండాలి, అమెరికాలో ఉండాలి అన్నావు. ఇప్పుడు నువ్వు బతిమలాడుతున్నా ఎవరు చేసుకోవట్లేదు. పెళ్లి లేకపోతే చచ్చిపోతావా? అంటే కోపంలో అరుస్తున్నావేట్రా? నేను ఏటోల్లో చెప్పాను, నువ్వు ఏటోల్లో తిరిగి సమాధానం ఇస్తున్నావు. హైదరాబాద్ లో నువ్వు తిరగని పార్కేటో ఉన్న పడగా టకీమని చెప్పరా? జలగం వెంగళరావు పార్కు. ఏ అక్కడ కంఫర్ట్ గా లేదరా? అందరూ లవర్స్ తో పార్క్ వెళ్తుంటే నేను స్లిమ్ అవడానికి వాకింగ్ కోసం వెళ్తున్నారా? 1 మంత్ టైం ఇచ్చావు కదా, తొందర ఏంటి? అసలు నా ఫోటో మ్యాట్రిమోనీలో అయినా పెట్టావరా? ఫీజు అడుగుతున్నారే. మళ్ళీ డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా ఎవరు సంబంధాలు చూస్తారా? పంతులు గారు ఆల్రెడీ చెప్పానే, రిఫరాలు పట్టుకొస్తా అన్నాడు. అవునా? ఇది వంట చేసి పెడతాను. ఆల్రెడీ చేసావు కదక్క. నువ్వు సంబంధాలు చూడడం లేదన్న కోపంతో డబ్బాలో ఉన్న ఉప్పంతా వేసేసాను రా. తినలేవులే పాపం. ప్రసాద్ గారు, ఇంత జీలకర్ర, వాము, సోంపు రాత్రి నీళ్ళల్లో బాగా నానబెట్టి పొద్దున్న మరిగించి తాగితే కొవ్వు మొత్తం దిగిపోద్దండి. నాకెందుకు చెప్తున్నారండి? మీకున్నంత ఒళ్ళు కొవ్వు ప్రపంచంలో అడుగుండదండి. అదేంటి అంత మడనేరు? అడుగు ఎత్తి అలాగేయాలండి. కాళ్ళు సొట్ట కుక్కలాగా చెప్పులు ఈడ్చుకుంటా నడుస్తున్నారు. ఆ సౌండ్ కి నాకు ఇరిటేషన్ దొబ్బుతుంది. ఈ చెప్పులు అంతేనండి, నడుస్తుంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాయి. మనమే వాటిని క్యాచ్ చేసి నడిచేయాలి. అబ్బా సర్లేండి, మంచి టీ తాగుదాం. పొద్దున్న వాకింగ్ వెళ్ళాను, తల తిరిగిపోతుంది. ఏంటి వాకింగ్ వెళ్తున్నారా మీరు? అంటే కల్పన ఆ టైంకే బయటకు వస్తుందండి. కల్పన? షీజ్ మై కల్పి. ఆవిడ కల్పి, మీరో శిల్పి. అలా తీసి పడేయకండి, నా ప్రేమలో ఆపుకోలేనంత ఆత్రం ఉంది. మరెళ్ళి చెప్పవచ్చు కదా. అదే ప్రాసెస్లో ఉన్నానండి. ఆ లాయన్తో మ్యూచువల్ డైవర్స్కి అప్లై చేసింది. మీకోసమా? నేను ఇంకా ప్రపోజే చేయలేదండి. ఓ, డైవర్స్ వచ్చే టైంకి మనం రెడీగా ఉంటే మంచిది కదా అని. ఛీ, నీతి మాలిన కుక్కండి మీరు. దిక్కుమాలిన విషయాలన్నీ కక్కుతున్నారు. తప్పే ఉందండి. వాళ్ళిద్దరూ విడిపోవడానికి ఆయన కారణం కాదు కదా. ఒకవేళ వాళ్ళిద్దరూ విడిపోతే ఈయన ఆవిడ్ని ఓదార్దాం అనుకుంటున్నాడు. అది జెంటిల్మెన్లా మాట్లాడారండి. నేను అంతే అండి. కరోనా వ్యాక్సిన్ వేసినప్పటి నుంచి నోటికి ఏది వస్తే అదే మాట్లాడుతున్నాను. ఓ ప్లీజ్ జాయిన్ విత్ us. యా ష్యూర్. థ్యాంక్ యూ జెంటిల్మెన్. ఏం కావాలి సార్? నాకు ఒక అల్లంటి.
మీకు? షుగర్లెస్. షుగర్ లేకపోతే ఏం బాగుంటుంది సార్? ఈయనకి మామూలుగానే వచ్చాగదు, షుగర్లెస్సే ఇవ్వండి. మీకు? 1 వాటర్ బాటిల్. ఒక వాటర్ బాటిల్ కూడా ఇవ్వండి. తీసుకోండి. యా ప్లీజ్, మీరు తాగండి. ఆయనకు కూడా ఇవ్వండి. మీరు తాగండి. ఆ, మొత్తం తాగేయండి. మరి వాటర్ బాటిల్ ఎందుకు కొనమన్నావు? అంటే టీ తాగే ముందు వాటర్ తాగమని ఆయన ఉద్దేశం. ఓ రియల్ జెంటిల్మెన్ అండి. ఇటువంటి ఆ? బ్యాగ్ ఖాళీ లేదే. థ్యాంక్ యూ. ఒరే నువ్వు చెత్త ఎరుకునేవాడువా? ముందే చెప్తే ఆ 2 రూపాయలు మేమే ఇచ్చేవాళ్ళం కదా, అనవసరం 2 రూపాయలు పోక్క. మీరు వేస్తే ముష్టి, అదే నేను సంపాదించుకుంటే కష్టార్జితం. మనిషి నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఇంపార్టెంట్ బ్రో. ఓ చెత్త ఎరుకునేవాడికి కూడా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుందండి. ఏ ఆడి మాత్రం మనిషి కదా? ఒకప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్నే. అది వీడికి 5,000 జీతం వస్తే 50,000 రూపాయలు పప్పులు తినేసేవాడండి. అందుకే జాబ్ తీస్తుంటారు. సింపుల్ బ్రో. 20 రూపాయలతో మీ దాహం తీరింది, 2 రూపాయలు ఖాళీ బాటిల్తో నా ఆకలి తీరుద్ది. లాజిక్ కరెక్ట్ గా లేదనిపిస్తే ఒరే ఆ డైలాగ్ ఏదో పూర్తి చేసాలరా. ఐ డోంట్ హ్యావ్ టైం. కస్టమర్ కోసం వెయిట్ చేయాలి. ఇంకా అర్థం కాలేదా మీకు? ఆడు మనల్ని వాడుకుని వదిలేశాడు. సార్ ఈరోజు శ్రావణ శుక్రవారం అండి. ఏ తలస్నానం చేయాలా? 9 అయితే మా ఓనర్ వాటర్ ఆపేస్తాడు. వెళ్ళి స్నానం చేసి ఆఫీస్కి రావాలి. నేను కూడా ఇంటికి సరుకులు తీసుకెళ్ళాలండి. ఛీ. ఖాతా రాసుకో. సార్ ఈ డ్రెస్ లో మీరు చాలా బాగున్నారు. ప్రసాద్, మీ అత్తగారు నన్ను టీ తెమ్మన్నారు. ఇంత లేట్ అయితే ఎలా చేసి ఆవిడెప్పుడు వెళ్ళిపోయారు? నేనెందుకు తెస్తాను ప్రసాద్? ఏ పెద్దలంటే ఆ మాత్రం గౌరవం లేదా? పక్కన విరాజ్తో కూడా ఉంది. మా బాస్ అమ్మ అని ఒక మాట కూడా చెప్పలేదు. జేసీ అడుక్కుంటే వచ్చేది చిల్లర, గెలిస్తే వచ్చేది రెస్పెక్ట్. ఇప్పుడు నేనేం గెలవాలి రెడ్డి గారు? 100 మీటర్స్ రన్నింగ్కి వెళ్దాం, నువ్వు గెలు, రెస్పెక్ట్ సంపాదించు. తలకిందలుగా ఏలాడదీసి వేడి నీటిలో ముంచి తీస్తా. ఆ తర్వాత కేజీ స్కిన్లెస్ చికెన్ నాకు ఇవ్వండి. ఏంటి? కోళ్ల ఫారంలో పనిచేసావా? బాస్ అంటే ఒక ఆరా కావాలంటావు. ఎవరైనా ఊరంటే తట్టుకోలేవు. హనుమాన్ చాలీసా చదువుకో, మనశ్శాంతి దొరుకుద్ది. ఎందుకు? హిమాలయాలు పోతా. అక్కడ ద్రోవ పెలుగు బండ్లు ఉంటాయి, ఫ్రెండ్షిప్ చేయొచ్చు. ఈ నాలుగు ఆయన స్థానం ఏంటో గుర్తించాడండి. మరే ముందా ఈ పిలుపు విన్న కొత్తలో చాలా ప్రేమగా ఉండేదండి, కానీ ఇప్పుడు ఏంటంటేనే పచ్చి బూతులా ఉంది. ఇదేంటండి వాయిస్ ఒకరిదే, బాడీ ఇంకొకరిది. ఈడెవడో థియేటర్లో చెప్పింది కదండి ఇంకోని చూసుకుంటా అని. వాడే వీడు. సేమ్ హెయిర్ స్టైల్ అని నేను సెలెక్ట్ చేసుకున్నావా? మరే మల్లెపూలు కొనుక్కుంటే చెరో మోరా పెట్టుకుంటారు. ఎప్పుడైనా 2 జాలు వేసుకున్నావా భయ్యా? అదేం ప్రశ్న అండి? 2 జడలు వేసుకున్నావా, జడగంటలు పెట్టుకుంటావా? ఏ రెబ్బలు కొనిస్తారా? ఓకే సారీ, ఐఎమ్ రెడ్డి గారు. వదలరా వదల మరి. ఆయాం ప్రసాద్ బెహరా. పెను ప్రమాదం, చెరుకు మిషన్లో చేయట్నట్టే. ఎంతమంది పరోటాలు పిసుకుపడవా భయ్యా? ఏ కోనే మాలూమ్? అయ్యో మాకెందుకు తెలీదు? ఇతన్ని ఇంత దగ్గరగా చూడడం మా అదృష్టం. ప్రసాద్ గారు, ఐన్స్టీన్ ని ఇంత దగ్గరగా చూస్తానని అనుకోలేదండి. నమస్కారం అండి. ఓ ఐన్స్టీన్ నహీ హై. మరి లేకపోతే కౌనే మూలం అంటే మాకేం తెలుస్తుంది? ఏమండే? అంతే అంతే అంతేగా. కల్పన గుర్తుందా? గుర్తుండి పోవడానికి తన జ్ఞాపకం కాదు, నా జీవితం. కల్పన జోలికి రావద్దు. అసలు కల్పన గురించి మాట్లాడడానికి నువ్వెవడవరా? ఏ కోనే మాలూమ్? నువ్వు చెప్పరా. మళ్ళీ చెప్తున్నా, కల్పన జోలికి రావద్దు. ఏ కోనే మాలూమ్? నీకో దన్నం, నీ ఎలివేషన్కో దన్నం. ఈ మహానుభావుడు ఎవరు? ఈ యుగ పురుషుడు ఎవరు? ఈ ఉత్తమ కుమారుడు ఎవరు? చెప్పు తగలడు. ఏ కల్పన కా మొగుడు హే. మొగుడంటే అండి మొగుడు. రెడ్డి గారు, మీ ఫ్యామిలీ విషయాలు నాకు ఎందుకు సార్? ప్రసాద్ గారు, ఏయ్, మీ వాడికి చెప్పు, ఇంకొకసారి కల్పన జోలికి వచ్చినా, నా 3 పిల్లల జోలికి వచ్చినా చంపేస్తా. 3 పిల్లల విషయం కల్పన చెప్పలేదండి. తర్వాత మెల్లగా చెప్దాం అనుకుందేమోనండి. సారీ అండి, పిల్లల విషయం మాకు తెలియదు. ఇంకెప్పుడు ఈ తప్పు జరగదు. ఇంకోసారి మా ఏరియాలో నిన్ను చూసానో హాయ్ చెప్తాడు. చంపేస్తా.
కల్పన, ఒక కల్పన సార్. ఎలాంగ్ విత్ ముగ్గురు పిల్లలు. అయినా పిల్లలు ఉంటే ఏమైందండి ఇప్పుడు? ఒక్కరంటే దేవుడిచ్చిన ప్రసాదం అనుకోవచ్చండి, మరీ ముగ్గురంటే రెడ్డి గారు, గుడికి వెళ్తే అటుకుల ప్రసాదం తింటాం, అరటిపండు ప్రసాదం తింటాం, పులిహార ప్రసాదం కూడా తింటాం. నాకంత పెద్ద మనసు లేదండి. అయినా ఇదంతా దీనివల్లే వచ్చింది. మీక్యా కర్రీ? కర్రే, ఆ కర్రని తీసుకొచ్చి నా మీద చూసుకెళ్ళిపోయావు. ఇంకెప్పుడు నేను నీతో మాట్లాడను. కథగా కల్పనగా దొరికెను నాకొక యువరాణి. ఎలాంగ్ విత్ ముగ్గురు పిల్లలు. జేసీ, టెస్టింగ్కి పంపించారా? మనం ఆన్ టైంకి ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తాం చేసి. ఈసారైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయరా? జేసీ నేను ఇంకా వెళ్తాను. మళ్ళీ ఏమైంది? ఎల్నే మళ్ళీ పేరెంట్స్ని తీసుకొస్తుంది. నేను కావాలని తీసుకురాలేదు ప్రసాద్. నాకెందుకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు? వెళ్ళాలనుకుంటున్నావు కదా, వెళ్ళిపో. అరే నువ్వు ఆగరా. విరాజిత, అవసరమైతే ప్లేస్ మారుస్తాను. జాబ్ మానేయడం సొల్యూషన్ కాదు కదా. నాకు ఇంకెక్కడ జాబ్ దొరకదా జేసీ? జేసి, వెళ్ళాలనుకునే వాళ్ళని వెళ్ళనివ్వకపోతే ఉన్నా వెళ్తిగానే ఉంటుంది. జోడించి కూడా వేస్తాను. కొందరున్నా జాగా బొక్క నీలాగా. సర్లే, ఈ బొంగులో డిస్కషన్ నాకెందుకు, మీరు మాట్లాడుకోండి. రెడ్డి గారు, బయలుదేరుతానండి. విరాజిత, నువ్వు వెళ్ళిపోతాయి. నువ్వు కూడా వెళ్ళిపోతే బాగుంటాయి. రెడ్డి గారు, ఒక మనిషిని వదులుకోవడం గొప్ప కాదండి. ముండా కరెక్ట్ చెప్పింది విరాజిత. సరే, ఈసారి నుంచి నా లైఫ్లో ఏ అమ్మాయి వచ్చినా వదులుకోను, అడ్జస్ట్ అయిపోతాను. మరి నేను? తప్పు. నేను నాది అన్న అహంకారం ఉండకూడదు. విరాజిత, మా ముండిని ఎంజీబీఎస్ బస్ స్టాప్ దగ్గర దింపేసి ఏదో బస్సు ఎక్కేస్తుంది. ఇన్సల్ట్ పడి ఉండాల్సిన అవసరం నాకు లేదు. పదా విరాజిత, వెళ్ళిపోదాం. గుడ్ బై. బాయ్ బాయ్. ముండి, చెప్పు ముండా. నీకేదైనా అవసరం అయితే నాకు ఎప్పుడు కాల్ చేయకు. నేను చచ్చిపోయినా నీకు కాల్ చేయను. ఐ మిస్ యూ ముండి. ఛీ, పోరా. అమ్మయ్యా, ఏలినాడు సేన వదిలిపోయింది. వాళ్ళని చూస్తుంటే పాపం అనిపిస్తుంది సార్. ముందు ఎదుట వాళ్ళని చూసి జాలిపడ్డం మానేయి, సగం దరిద్రాలు తగ్గిపోతాయి. మానవత్వం ఉండాలి కదా సార్. నువ్వు మానవత్వం గురించి మాట్లాడే లోపు వాళ్ళు సమానత్వం గురించి మాట్లాడి ఆడపిల్లకు సొంత ఇల్లు లేదు తెలుసా అని సోది మొదలెడతారు. రెడ్డి గారు, ప్రాబ్లమ్స్ వినమా ప్రాబ్లం ఇరుక్కు, బొక్కలు వినమ్మా బొక్కలు ఇరుక్కు. నా జీవితాంతం ఎందులో దాంట్లో ఇరుక్కుపోవడమేనా? విరాజుతో ఇరుక్కు. అది జపాన్ ప్లేస్, నువ్వు కూర్చున్నావేంటి అక్కడ? నా ఇష్టం వచ్చిన చోటు నేను కూర్చుంటాను, నీకెందుకు? ప్రసాద్ గారు, అయినా మీకు అన్నీ ఎందుకండి? ఎవరెక్కడ కూర్చుంటాయి? పెద్ద ల్యాండ్ లార్డ్ లాగా. నమస్తే అండి, నా పేరు సాయి. ఓ నమస్తే. ఈడొకడు పెట్రోల్ బంక్ ముందు పాంప్లెట్లు పంచేవాడిలాగా వచ్చిపోయే వాళ్ళందరినీ పలకరిస్తూ ఉంటాడు. ప్రసాద్ గారు, ఇదంతా జేసీగడి ప్లానేనండి. నాకు అదే అనిపిస్తుందండి. రెడ్డి గారు, నాకెందుకో పూజయ్య నాకు సరైన జోడి అనిపిస్తుందండి. అనిపిస్తుందా? అదే లవ్ అంటే. పూజ, ఆ పేరంత ముద్దుగా ఉంటుంది సార్. లాస్యం పుట్టినవోరు, లావణ్యం పెట్టని పేరు లలనవో. విరాజిత పేరు కూడా బాగుంటుంది, అప్పట్లో నీకు తెలియలేదు. ఏదో పెద్ద పర్వతం పేరులాగా. ఆరావళి పర్వతాలు కూడా మంచి పేరే. మరి విరాజిత ఏదో డైలీ సీరియల్ అంత ఉంది. పూజ మన ఎపిసోడ్ లాగే షార్ట్ గా ఉంది. మా అమ్మ నాన్న ప్రేమతో పెట్టిన పేరు అది. ప్రసాద్ గారు, ఈవిడి చేతికి ఏది దొరికితే అదే మారణాయుధం అండి. కొంచెం సేఫ్గా ఉండండి. ఎవరి గురించారో నెగిటివ్ మాట్లాడినప్పుడు పక్కెళ్ళాలండి. ముఖం మీద మాట్లాడితే మూతి మీద కొట్టేస్తారు. ఇంకోసారి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసామని చేసి చెప్తాను. దిక్కుంచాడు చెప్పుకోపా. ప్రసాద్ గారు, నాకెందుకో ఇప్పుడు మీకు పీస్ ఆఫ్ మైండ్ కావాలనిపిస్తుందండి. వెళ్ళి పూజతో మాట్లాడండి. మీరు అప్పుడప్పుడు ఫిలాసఫర్ అనుకున్నానండి, సమ్ టైమ్స్ బ్రోకర్ కూడా.
ఆవారా హూ, ఆవారా హూ. దగ్గరుండి బాగానే కలుపుతున్నారండి. దూరమైన వాళ్ళ కోసం దగ్గర వాళ్ళని దూరం చేసుకోలేం కదండి. ఎవరు దగ్గర అయ్యారు, ఎవరు దూరం అయ్యారు? నీకెందుకురా ఇవాళ జపాన్ రాలేదేంటి? లీవ్ అంటండి. మరి నువ్వెందుకు వచ్చావు? చెప్పుల కోసం వచ్చానండి. చూసారా మేడం ఎంత ఓవర్ యాక్షన్ చేసుకుంటూ వస్తున్నాడో? ఏమండే ఆ. కాయ పండే? పుచ్చు. ఆల్మోస్ట్ ఫ్లాట్. ఎలాగా? కాగల కార్యం గంధర్వులే నిర్వర్తించారు. అంటే మీరేం చేయలేదా? రైమింగ్ బాగుందని అన్నాను రెడ్డి గారు. నువ్వు ఇక్కడికి అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయడానికి వచ్చావా, వర్క్ చేయడానికి వచ్చావా? నీకు అడిగే రైట్ లేదు రాజిత. నాకు చేసి అన్ని పవర్స్ ఇచ్చాడు ప్రసాద్. ఆడే అరగంటకు ఒకసారి గ్లూకోజ్ తాగుతాడు. ఆడి పెద్ద పవర్ హౌస్ అని ఫీలింగ్. పవర్ హౌస్. ఏంట్రా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నీకు సుత్తుంటే మేకులు కొట్టుకో. సుత్తులకి కత్తులకి భయపడను నేను. ఏంటి ఏదో అంటున్నావు కదా? Wait. నన్ను కొట్టాలంటే చెప్పు. ముందు రెడ్డి గారిని దాటి రావాలి. ప్రసాద్ గారు సుత్తి సైజ్ చూసి మాట్లాడండి. కాంప్రమైజ్ సెకలు పడుతున్నావేంట్రా? ప్లీజ్ కాంప్రమైజ్. కళామందిర్ చీర కట్టుకుని కొట్టడానికి వచ్చేకూడదండి. కూర్చోండి, కూర్చోండి ప్లీజ్. ఆ బయటి కూర్చోండి ప్లీజ్, కూర్చోండి ప్లీజ్. సిట్ డౌన్. నా ప్రేమ కథకు ఇదే కదా వెళ్ళను. టార్గేరియన్స్ గొప్ప ప్రేమికులని వింటర్ఫెల్ వాళ్ళు చెప్పగా విన్నాను. కానీ బెరాతియన్లో కఠినమైన నిబంధనలు ఉంటాయి. అక్కడ మాలాంటి ప్రేమలు నిషిద్ధం. ఓ, ఇంతకీ వింటర్ఫెల్ మహారాణి ఈరోజు విందుకొస్తున్నారా? తను నా కోసమే వస్తుంది. ఓ, అలా అయితే మీరు చాలా అదృష్టవంతులు. అవును. ఈ రోజు విందులో చాలా రకాల వంటలు పసందు చేయబోతున్నాయి. ఇది చాలా ఆనందపడాల్సిన విషయం. అవును. నేను తోటకూర తీసుకొచ్చాను. విరాజిత, అన్నంలో కూర కలుపుకొని తినాలి. ఆనందయ్య పసరమందు కాదు. వింటర్ఫెల్ మహారాణి వేయించేస్తున్నారు. స్వాగతం సుస్వాగతం. ఏం చేస్తున్నారు? మీకోసం వెయిట్ చేస్తున్నా మేడం. కూర్చోండి, కూర్చోండి ప్లీజ్. ప్రసాద్ గారు ఇంతకుముందు సర్వీస్ సెంటర్లో పనిచేశారా? అక్కడ అలవాట్లన్నీ ఇక్కడ ఓకే. అప్లై. ఏంటి స్పెషల్? అగ్రేసండి. 1 minute ప్లీజ్. యా. ఓ, ప్రేమికుల మధ్యన పైరట్స్ ఆఫ్ ది కరేబియన్ ఉండకూడదు కదా? ఏమంటారు విరచిత? ఓ, వాడు వెళ్ళిపోతుంది. సాయి, మన వాడు వెళ్ళిపోతుంది. ఒరే బొక్క, నీకేరా? మనం వెంటనే బయలుదేరాలి. ఓ, నేను కూడా షిప్ ఎప్పుడూ ఎక్కలేదు. వస్తున్నాము, ఆపండి. పూజ మేడం, నేను మీకు తినిపిస్తాను. ప్రసాద్, ఐ కెన్ ఈట్ మై సెల్ఫ్. నో, మళ్ళీ మీరు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. పైగా చేతులకు అందిపోతాయి. అంటే వేడిగా ఉంటుంది. ఎగ్ రైస్ మీరు తినాలి. అయ్యో, సారీ 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 సారీ. ఎగ్ రైస్. ఓ సారీ సారీ, అయ్యా నేను చూసుకోలేదు. ఇంకోటి. ఇంక చాలు ప్రసాద్. ఒక్క ముద్ద పూజ, ఒకే ఒక ముద్ద తినండి. ఇంక చాలు ప్రసాద్, డైట్ లో ఉన్న రైస్ ఓకే అండి, ఓకే ఓకే ఓకే. మొత్తం తినేసింది డైట్ లో ఉందా? ప్రసాద్ గారు, నాకెందుకో ఈ మధ్య శుక్రమహాదశ నడుస్తుంది అనిపిస్తుందండి. ఎందుకు అలా అనిపించింది? కల్పన తెగ మాట్లాడేస్తుంది. ఆంటీ గారు మిమ్మల్ని అర్థం చేసుకున్నారనమాట. ఆంటీ ఏంటండి? ఆంటీ చిన్న వయసులో పెళ్ళైతే ఆంటీ అయిపోతారా? ఒక అమ్మాయిని ఆంటీ అంటే ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? నిన్నెవరన్నారు? చెప్పండి ఆంటీ. నువ్వు సపోర్ట్ చేయవేంటి? ఎందుకన్నా అలా అంటారు? ఈడొకడో కీర్తి బొమ్మలా ఎరుగుతాడు. ముండాజీ, అపశకునం అండి. ఎక్కడో గొడ్లగో పరుస్తుంది. ముండాజీ. శృతిజీ,
आपा कैसे हो प्रसाद जी? मैं टिक्कू మీ టిక్కులు పక్కన పెడతారా ముండి తుమ్మి ఇక్కడ గింతకాయ मैं भी यहाँ रिजॉइंट हुई. నేనే పిలిచాను రాజతాకి తోడుగా ఉంటుందని. ఇంతకుముందు పాత సామాన్లు అమ్మేవాడువా? పాత వాళ్ళందరినీ తీసుకొస్తున్నావు. మీ మరదలను చంపినప్పుడు వీడి మీద మర్డర్ కేసు తెలిసిందండి. రేయ్ నేను చంపలేదు. కారణం నువ్వే కదా. పైగా యాంగ్జైటీ డిజార్డర్ అని అదో కథలన్నీ చెప్పాడు. ఇప్పుడు వెళ్ళి ఆ మట్టంతా తవ్వి శవాన్ని బయటకు తీసామనుకోండి, ఫారెన్సిక్ దొరికేద్ది. ఈడే నేలకేసి కొట్టి 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 నా మరదలు చంపేశాడు. తెలిసిపోద్ది అందరికీ. ఎవరు వీళ్ళంతా? మా మిత్ర మండలి. పర్సనల్గా మాట్లాడాలని చెప్పాను కదా. నీ కోపం వచ్చే కాలో చేయి ఇరిచేస్తే ఎవరి దిక్కు నాకు? అన్ని దిక్కులు తిరిగితే ఏ దిక్కు లేకుండా పోతావు. టైం వేస్ట్ చేయకు విరాజిత. పూజ నా కోసం వెయిట్ చేస్తుంది. మ్యాటర్ అంటే చెప్పు. ఏమైంది విరాజిత గారు? మాకు ఇంకా ఫస్ట్ నైట్ అవ్వలేదు. వీంతో బెడ్ షేర్ చేసుకునేంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఇంకేమైనా ఉంటుందారా? కాదు, నువ్వు ఎవరు సపోర్ట్గా వచ్చావు? ఆబ్వియస్లీ నీకేరా. ఇగో చూడు మామ, చెప్పాలంటే మేము పెద్ద మనుషులాగా వచ్చినాం కాబట్టి చాలా సెన్సిటివ్ మ్యాటర్, పైగా ఒక అమ్మాయి అంత సెన్సిటివ్ విషయాన్ని ఓపెన్గా మాట్లాడుతుందంటే మనం సెన్సిబుల్గా డీల్ చేయాలరా విష్ణు. అదంతా ఓకే మామా, ఫస్ట్ నైట్ ఎందుకు అవ్వలేదు? ఇప్పుడు టాపిక్ కాదులే బ్రో, వదిలేండి ప్లీజ్. అది ఓకే బ్రో, ఎందుకు అవ్వలేదు? ఏమైనా ప్రాబ్లం ఉందా? అరే వీడు మన పైన చేసి మాట్లాడినప్పుడు నాకు కొంచెం డౌట్ వచ్చింది. అరే ఫస్ట్ నైట్ చేసుకోవడం చిన్నప్పటి నుంచి నా కలరా. చూసినావారా ఎంత చీప్ కలర్ గా అంటుండే వీడు? చీ 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 చీ. నీకు దండంరా బాబు. అసలు ఎందుకు అవ్వలేదు బ్రో? చెప్తా బ్రో చెప్తా. ఎందుకు చేసి వాళ్ళతో అన్ని మాటలు పడతావు? ఇది ఎంప్లాయీలా బిహేవ్ చేయమంటే ఆయాలా బిహేవ్ చేస్తుందండి. ओके जैसी मैं जा रही हूँ. థ్యాంక్స్ అండి. ఎక్కడికి? यहाँ पे కొంతమందికి నేను రావడం నచ్చదు హే. ఎవడాడు? ఎవరిని పట్టించుకోకు. ఈ ఆఫీస్ నాది, ఈ టేబుల్స్ నాయి, ఈ సిస్టమ్స్ నాయి. చెత్త కూడా నీదే. పట్టుకెళ్ళిపో. अब ध्यान दे, सुनो, देखो एक बार क्या हो रहा है यहाँ. आपको सब कुछ मालूम है ना. भाई थोड़ा प्याज डाल दो, दरवाजा बाई तरफ खोलेंगे खोलेंगे. ऐसा गाना करना. क्या करना? ओके जैसी आप बोले बोलकर मैं काम करती. అదిగో సరిపోయింది. ఛీ, సరిగ్గా పెళ్లి అయ్యే టైంకి పెళ్లి కూతుర్లందరూ లాస్ట్ మినిట్లో లేచిపోయేవాళ్ళు మామ. సరే ఏదో గంతకు దగ్గర బొంతని తన పెళ్లి చేసుకున్నాను. ఫస్ట్ ఎయిడ్ ముహూర్తం పెట్టగానే వాళ్ళ తాత పోయాడు. రెండోసారి మా అమ్మ, తర్వాత మా బామ్మ. ఆ తర్వాత గొడవలు స్టార్ట్ అయ్యారా. విడిపోవడమే కరెక్ట్ అనిపించి డివోర్స్ తీసుకున్నాం. పెళ్ళంటే ఫస్ట్ నైట్ ఒకటేనా? సెకండ్ నైట్ కూడా. అరే ప్రసాద్, లైఫ్ అంటే రాత్రులే కాదురా, మార్నింగ్ పగలు కూడా ఉంటుంది. పగలు నేను ఆఫీస్కి వెళ్ళిపోతా కదా మామా. ఈడెట్లా నచ్చిన విరాజిత? కాల్ పట్టుకున్నావారా? విరాజిత, నువ్వు ఓకే అంటే నా లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాను. నువ్వెవడవరా లైఫ్ ఇవ్వడానికి? అరే చెప్పిన కదా మామ, ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్. మన కూడా ఫ్రెండేరా. తనకి మనుషుల ఎమోషన్స్తో పని లేదండి. నీ ఎమోషన్స్ కి నేను వాల్యూ ఇస్తా వీరు. బ్రో 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 ప్లీజ్ బ్రో, కొంచెం గ్యాప్ ఇవ్వండి బ్రో. అట్లా మాట్లాడొద్దురా. ఎంత చూడముచ్చడుగున్నారా వాళ్ళిద్దరు. అవును విరాజిత, ఇప్పుడు దాకా ఒక వర్స్ట్ ఫేజ్ చూసినావు కదా. ఇట్స్ టైం ఫర్ న్యూ ఫేజ్. యు నో, రీబౌండ్, రీస్టార్ట్ చేయి. అరే రే కన్విన్స్ చేయరా. షీ కెన్ బి యువర్ స్వేచ్ఛ. ఐఎమ్ ద రీస్టార్ట్. ఒకే ఒక ఛాన్స్. నువ్వు ఒక ఛాన్స్ ఇస్తే నా గుండెల్లో చోటిస్తా. ఏమైనా ప్రపోజ్ చేసినారా వాడు? చూడండి, పెళ్లి ఖర్చుల గురించి అస్సలు వరి కాకండి. అవసరమైతే పన్నివాసనతో మాట్లాడి పూర్తి స్పాన్సర్షిప్ తీసుకుంటా. అల్లు బిజినెస్ పార్క్ కూడా ఒక ఫోన్ కాల్ అవే. నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు. ఐ నీడ్ సమ్ టైం. రాగ్, మీరిద్దరు అలా వెళ్ళి పర్సనల్గా మాట్లాడుకోండి. అవునా? రే ఎవడి పిల్లలతో ఎవడరా పర్సనల్గా మాట్లాడతాడు? ఏ ఎవరికి రా పెళ్ళాం? యు ఆర్ మై ఎక్స్ హస్బెండ్. అయ్యో, ఎక్స్ అనేసిందిరా వీడిని. కాదు మమ్మ, మీరు ఎవరికి ఫ్రెండ్స్? నీకేరా. మరి నాకు కదరా సపోర్ట్ చేయాలి, వాళ్ళని కలుపుతారేంట్రా? సపోర్ట్ నీకేరా, కానీ పెళ్లి మాత్రం వాళ్ళకే బాగుంటుంది. బా అరే, నువ్వు లాయర్ అవుతావురా. మిమ్మల్ని అనవసరంగా పిలిచాను రా. వెళ్ళిపోండి రా ప్లీజ్ రా.
చూడు ప్రసాద్, ముగ్గురం ఇంత దూరం ఇక్కడ దాకా వచ్చి ఒక సెన్సిటివ్ మ్యాటర్ని డీల్ చేస్తున్నామంటే మాకు కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. పైసలు దేనికిరా? అవునరా, అన్ని ఊరికే ఉట్టి పుణ్యానికే చేస్తారా? అరే ఫోన్ పే చేస్తారా? ప్లీజ్ రా, వెళ్ళిపోండి రా, వెళ్ళిపోమమ్మా. ఓకే. రే, నువ్వు నంబర్ తీసుకొని కొంచెం పరిచయాలు పెంచుకోరా. బాయ్ వదినా. ఆ, ఆల్రెడీ రాసి పెట్టుంచా. ఇది నా నంబర్, గుండెల్లో సేవ్ చేసుకోండి. బాబు 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 పులిహార, వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు. బాయ్ వీరు. మళ్ళీ అదే కల? ఎవరైనా రోజుకో కలగంటారు, నువ్వు రోజు ఒకే కలగంటావు. అది కళ, నిద్రలో కనేది. ఇది కూడా కలే, నిద్ర లేపేది. నాకు కూడా ఒక కలుంది. సరే, గుడ్ నైట్ అక్క. మొదలు పెడతారా బాబు? అంతేగాని ఏంటో అని అడగవా? అనవసరమైన టాపిక్ నేను డిస్కస్ చేయను. నీ కర్మ, వినకపోతే ఈ అక్క నీకు ఉండదు. సరే అని చెప్పు. ఎప్పుడో గ్రామఫోన్ ఉన్నప్పుడు పుట్టాను. తర్వాత రేడియో, టేప్ రికార్డర్, వాక్ పెన్, ఐపాడ్, ఇప్పుడు మొబైల్ ఫోన్ వరకు అన్నీ మారాయి. నాకు మాత్రం ఇంకా పెళ్ళవలేదు. అందుకే లేచిపోతున్నాను. ఎవరితో? మన అపార్ట్మెంట్ ప్రెసిడెంట్తో. ఆయనకి పెళ్ళైంది కదక్కా. పెళ్ళాన్ని చంపేసి అట్టించట్టే బస్ స్టాప్కి వచ్చేస్తా అన్నాడు. బా, పెళ్లి గురించి మరీ అంత డెస్పరేట్ గా ఉన్నావేంటక్క? నేను పుట్టి దశాబ్దాలు దాటిపోయాయి. అమ్మా నాన్న చనిపోయిన తర్వాత ఎంత కష్టపడి పెంచాను నిన్ను. ఎక్కడ కష్టపడ్డా? ఎల్ఐసి డబ్బులతో కదా పెరిగాం. కోట్లే రాలేదు ఇన్సూరెన్స్, 10 లక్షలు. ఆ వచ్చిన డబ్బులు వడ్డీలకి తిప్పి ఆ డబ్బులతో పెరిగాం. డబ్బులు వసూలు చేయడం ఎంత కష్టమో తెలుసారా నీకు? నీ నోటికి భయపడి ఒక రోజు ముందే వడ్డీ ఇచ్చేవాళ్ళు కదా. ప్రతిదానికి అడ్డం పడిపోవడం కాదు. ఈ అక్కని అర్థం చేసుకో. నీకు మాత్రం మావయ్య అని పిలిపించుకోవాలా లేదురా? యాక్చువల్ గా లేదక్క. ఎందుకుంటుందిరా? నీకు లవ్ స్టోరీ ఉంది, బ్రేకప్ స్టోరీ ఉంది, మరి నాకేముందిరా? ఇంట్లో కూర్చొని సీరియల్స్ కవర్ చేసుకోవడం తప్ప అసలు ఈ అక్కకి పెళ్లి చేసి రుణం తీర్చుకుందామని కనీస ఇంగిత జ్ఞానమైనా లేదేంట్రా నీకు? కళ్యాణం వచ్చినా కక్కు వచ్చినా ఆగదంటారు. ఆ టైం వచ్చినప్పుడు చూద్దాంలే. ఇంకెప్పుడు? ఏవో 2 ఎంట్రుకలు నెరిసిపోయాని రంగేయడం మొదలు పెడితే మొత్తం జుట్టంతా పడిపోయింది. బఠానీలు తిన్నట్టు రోజు కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, జింకు ఇన్ని టాబ్లెట్లు మింగుతున్నాను. ఇక నా వల్ల కాదు. అందుకే విఐపి సూట్ కేసు పట్టుకొని లేచిపోతున్నాను. ఆరోగ్యం జాగ్రత్త. పడుకునే ముందు గ్యాస్ ఆఫ్ చేసుకొని పడుకో. అక్క 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 అక్క. సరే, పంతులు గారితో మాట్లాడతాను, ఓపిక పట్టు. నమ్మొచ్చా? రెడ్డి గారి మీద ఒట్టే. సరే, 1 మంత్, 1 నెల ఓపిక పడతాను. ఈలోగా నాకు పెళ్లి చేయలేదనుకో, విఐపి సూట్ కేసే. థ్యాంక్స్ పూజ. వాళ్ళు నన్ను తిరిగించాలనుకున్నా నువ్వు వాటిని నమ్మలేదు. ఈ రోజుల్లో ఎవరు తిన్నకున్నారు ప్రసాద్, కానీ రిలేషన్షిప్లో ఇలాంటి వేషాలు వేస్తే మాత్రం చంపేయాలి. అది కత్తి, దమ్మూరు కత్తి. ఏంటి? ఏం లేదు, నీలాంటి కత్తి లాంటి అమ్మాయి నాకు సెట్ అవుద్దు అనుకోలేదు. సో ఏమంటుంది మీ విరాజిత? అలాంటి వేస్ట్ ఫీలర్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. విరాజిత, ఏంటి దయ్యంలా తయారయ్యావు? నేను బాలేనా అమ్మా? అలాంటివన్నీ మొహానికి రాసుకుంటే ఏం బాగుంటావు? అయినా నువ్వు బాలేవని ఎవరన్నారు? ఎవరు అనలేదులే. మరి బూస్ తీసుకురానా? ఇప్పుడేం వద్దమ్మా. తెస్తాను, తాగు, బాగుంటుంది. వద్దని చెప్పాను కదా, ఎందుకు విసిగిస్తావు? ఏమైందే నీకు? ప్రసాద్ ఈ మధ్య నన్ను పట్టించుకోవట్లేదమ్మా. మీరిద్దరూ విడిపోయారుగా, తన గురించి నీకెందుకు? వాడే నన్ను వదిలేసినా సరే, నేను వాడిని వదిలేసానని అందరికీ చెప్పి బ్లేమ్ చేస్తున్నాడు. అంత ఖాళీగా ఉన్నాడా? ఈ మధ్య వేరే అమ్మాయితో క్లోజ్ గా కూడా ఉంటున్నాడు. అలా ఎలా కుదురుతుందే? నిన్ను వదిలేసినా సరే వేరే అమ్మాయితో తిరగకూడదు, మన ఈగో హర్ట్ అవుతుంది. నేను అదే చెప్పానమ్మా, కానీ వాడు వినట్లేదు. వినేలా చెప్పాలి. ఇప్పుడు వద్దులేమ్మా, వదిలే. నువ్వు బాధపడినా చూడగలను గాని అంత భయంకరమైన మేకప్తో చూడలేనే. అనండి
అందరూ నన్నే అనండి, నేను ఎవరికి అక్కర్లేదు. ఇంత సంపాదిస్తుంటే ఎందుకు అక్కర్లేదు? మాకు కావాలి. అమ్మా, నేను డాడీకి చెప్తా. ఆయన మేడ మీద వడియాలు ఆరబెడుతున్నారు, డిస్టర్బ్ చేయకు. ఎందుకే ఆడెక్కడున్నాడు? నాన్న కాదా అది ఉన్నా. హాయ్ ఆంటీ. టీ తీసుకురా. రే ఆగరా, నేను బాస్ని కదా, అవి టీ తీసుకురమ్మంటదేంటి? మీరు ఇలాంటి బట్టలు వేసుకొస్తే టీ తెమ్మంటారు. డ్రెస్ సూట్ అవ్వలేదు, ఓకే. ఆవిడకి నా మొహం తెలుసు కదా. 2 కళ్ళు ముక్కు, ఇక్కడ ఏముంది సార్ కనబడడానికి? మొత్తం చుట్టే ఉంది. కొత్తలో పుల్లన్నావు కదరా. అది కొత్తలో సార్, ఇప్పుడు పులికి ఏజ్ అవుతుంది కదా. మీ అందరినీ కట్టకట్టి సముద్రంలో పడేస్తారా? అందరి అవైలబిలిటీ ఒకేసారి దొరుకుతుందంటారా? రే, బాస్ అంటే అంత కామెడీ అయిపోయిందారా మీకు? లేదు సార్, మీరు ఇప్పటికీ పులి బిడ్డానని నేను నమ్ముతున్నాను. ఏదో ఒకసారి గాండ్రించండి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో నాకు తెలియాలి. అయితే తలుపు దగ్గరికి వెళ్ళి చెవి పెట్టి వినండి. రే, నువ్వు వెళ్ళి విని చెప్పు. నాకు కొంచెం వర్క్ ఉంది సార్. అంత ఓడబీకే పనే ఉందిరా. చెప్పులు తెగిపోయాయి సార్, కుట్టించుకోవాలి. ఇది ఇంపార్టెంట్ కాదు, అది ఇంపార్టెంట్. వెళ్ళి విను. ఓకే సార్. సార్ మీరు వెళ్ళిన చెప్పులు కుట్టించండి, నేను వెళ్ళి వింటా. పైకి అలా కనిపిస్తావు గానీ విరాజ్తో మీద ఎక్కడో నీకు కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉంది కదా ప్రసాద్. విరాజ్ దాకా అంత సీన్ లేదు. రేయ్ నమస్తే అండి, బాగున్నారా? తప్ప. ఒరేయా, మాజీ అల్లుడు అనే గౌరవం కూడా లేదండి మీకు? ఓ మాజీ, బోడి మాజీ. అల్లుడు కదా అని తల మీద పెట్టుకుంటే నా కూతుర్ని రోడ్డు మీద వదిలేసావు. క్యాబ్లో తిరగాల్సిన పిల్ల ఆటోలో ఇంటికొచ్చింది. వెళ్ళినప్పుడు క్యాబ్కి డబ్బులు ఇచ్చా కదా, ఆటోకి ఎందుకు వెళ్ళావు? ఓ 50 రూపాయలు మిగిలిందని కక్కుర్తి పడి ఉంటుందండి. నీ మొహం. ఈ అమ్మాయి ఎవరు? ఈ అమ్మాయి కూడా మీ కూతురు లాంటిదే అండి. ఆ? మా అమ్మకి నేను ఒక్కదాన్నే కూతుర్ని, మాకు కూడా పేరెంట్స్ ఉన్నారు. అంటే అంటే నేను ఒక్కనే అనాదనా? మీరు అనాథ కాదు ప్రసాద్ గారు, తోడుగా దేవుడు ఉన్నాడు, అండగా అమృత వైన్స్ ఉంది. ఏమండే? చిచి, ఇలాంటి తాగుబోతే దెవకిచ్చి నా కూతురు గొంతు కోసాను. పశ్చాత్తాపాన్ని మించిన ప్రాయశ్చిత్తం లేదంటే. లే, అయినా నేనెందుకురా ఏడవాలి? ఆ? నీ వల్ల కొంచెమైనా ఉపయోగం ఉందా? ప్రాణభిక్ష పెట్టాననే కృతజ్ఞత కూడా లేదండి ఈవిడికి. ఆ? నువ్వు నాకు ప్రాణభిక్ష పెట్టావా? పాపిష్టదవా. పాపిచ్చదవా? ఫస్ట్ నాటికి ముహూర్తం పెడుతుంటే అందరూ పోయారు, మా అమ్మతో సహా. ఇంకా మిగిలింది మీరే. ఈసారి మళ్ళీ ముహూర్తం పెట్టుంటే ఈ పాటికి మీరు బాల్టీ తన్నేసేవాళ్ళు. కక్క మొక్కతో మీ పెద్ద కర్మ ఘనంగా జరిగేది. రెడ్డి గారు చూసారా అసలు ఎంతెంత మాటలు మాట్లాడుతున్నాడో? ఏంటండి? మరి లేకపోతే ఏంటండి? గొంతు చించుకొని మరీ చెప్పాను కదే ఇలాంటి యదవని పెళ్లి చేసుకోవద్దని. కట్నం కలిసి వస్తుంది, మనం చెప్పినట్టే కుక్కలా పడుంటాడు అన్నావు. కుక్కలాగా? ఇప్పుడు చూడు, మనందరినీ ఉద్ధరించినట్టు బిల్డప్ ఇస్తున్నాడు. అమ్మా, నేను ప్రేమించానని కూడా చెప్పాను కదా. ప్రేమించావు, బోడి ప్రేమ. పెద్ద అందగాడిని ప్రేమించింది. ఎవడైనా కరెంట్ షాక్ పెడితే చస్తాడు, మరి ఈడు కరెంట్ షాక్ పెట్టాక పుట్టినోళ్ళ ఉన్నాడు. నువ్వు కూడా ప్రేమించి మోసపోకమ్మా. మోసపోకమ్మా వచ్చిందండి మోటివేషన్ స్పీకరా. చిచి, చూసావు ఎలా మాట్లాడుతున్నారు? ముందు చెప్పాను కదా తేడా ఫ్యామిలీ అని. ఏదైనా లిమిట్ లో ఉండాలి ప్రసాద్, ఎక్కువ లీనియన్స్ ఇవ్వకూడదు. ఆ? విరాజిత, పేరెంట్స్ ఆఫీస్కి తీసుకొచ్చి గొడవ చేయడం కరెక్ట్ కాదు కదా. నేను చెప్పానండి మా అమ్మకు వద్దని, తను వినిపించుకోలేదు. ఉమ్? జైపూర్లో చౌటు మిషన్స్ చాలా తక్కువ దొరుకుతాయండి, మీరు ఒకటి కొనుక్కోండి, సెట్ అయిపోద్ది. కొంటా ఇంకోసారి నా కూతురు నీ మీద కంప్లైంట్ ఇవ్వాలి, తాట తీస్తా. పదవే. జాగ్రత్తని గడపడిపోద్ది. చిచి, ప్రసాద్ గారు, డ్యూటీలో తప్పిన ప్రమాదం అంటే ఇదేనేమో. మరే అసలు మీకు డివోర్స్లు అయ్యాయా? అయింది పూజ. పూజ, విరాజిత ముండి ఏదో కూడబలుక్కునే వచ్చారు, మనకి ప్రశాంతత లేకుండా చేశారు. మరే సార్ ఇంతసేపు ఏం మాట్లాడుకున్నారు సార్? నీకెందుకురా? జేసీ కనుక్కొని చెప్పమన్నారు సార్. ఆడికి పెద్ద ఆపరేషన్ చేయించేస్తానని చెప్పు. నేను కుట్ల మీద తనేస్తానని చెప్పు. సెడగత్తరాదవా. ఏమో పెహదు సార్, పప్పు నువ్వు ఎప్పుడు పెడతావు? పప్పు అన్నం ఏం కర్మ సార్, మీరు ఇంటికి రండి, నాటుకోడి ఇగురు కొబ్బరన్నం చేసి పెడతాను. నేను నీ పెళ్లి గురించి అడుగుతున్నాను అయ్యా, ఎప్పుడు చేసుకుంటావు? సంబంధాలు అవి చూస్తున్నారండి,
తొందరగా చేసుకోవయ్యా, వయసు అయిపోతుంది కదా. మొన్నే మా అబ్బాయి కూడా పెళ్లి సెట్ అయిపోయింది, అమెరికాలో జాబ్ కదా. నేను మొన్న మీ అమ్మాయిని చూసానండి, కత్తిలా ఉంది. మీరు మా ఇద్దరికి సెట్ చేస్తే ఆ కమిషన్ మీకేస్తాను కదా. ఏంట్రా మాటలు, పెద్దంతరం జనందరూ లేదా? పెళ్లి గురించి అడిగావు, ఓకే. రెండోసారి అడిగావు, పద్ధతిగా సమాధానం చెప్పాను. కానీ మూడోసారి నీ కొడుకుతో కంపేర్ చేసావు, నేను సెన్సార్ మర్చిపోయాను. బ్రోకర్ పనులు ఎందుకండి మీకే? మీ అక్క ఒప్పుకోగానే చేసుకుంటాను రా. రెడ్డి గారు, నాకు తెలుసు, ఏం తెలుసు? ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది కాబట్టి నాకు టాటా కారు కొనిస్తానంటారు, అంతేగా? అంత లేదు. ప్రసాద్ విరాజ్తో మాట్లాడడానికి వెళ్ళాడు. మీరు కూడా వెళ్ళి శృతితో మాట్లాడొచ్చు కదా. ఆడికంటే పర్పస్ ఫుల్ఫిల్ అవ్వలేదు కాబట్టి వెళ్ళాడు. మరి మనకో బ్లడీ 548 నైట్స్. అబ్బా 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 ఆగు. మనిషివా పశువా? నువ్వు అన్నిసార్లు కొడుతుంటే తల పక్కలు అతుక్కోవడానికి నేనే బేతలను కాదు. అబ్బా ఆగు. వెళ్తానని చెప్పాను కదా. వెళ్ళి శృతిని తీసుకొస్తేనే మిమ్మల్ని ఆఫీస్లోకి రాణిస్తాను. ఏయ్, పైకి జరుగు. మీ పద్ధతి ఏం బాగాలేదండి. నేనేమైనా కావాలని చేశానండి? సోనియా కూడా ఇంట్రెస్ట్ చూపించింది. రెండు చేతులు కలిస్తేనే సౌండ్ కదండి. చిటికేసినా కూడా సౌండ్ వస్తుంది. ఏదో ఎగ్జాంపుల్ చెప్పకండి, కోర్టే పెడేపకి సౌండ్ వచ్చేది. ప్రసాద్ గారు, మీరు అనుకున్నట్టు అక్కడ ఏం జరగలేదండి. అక్కడ వర్క్ అయినా నెక్స్ట్ ఫ్లైట్కి తిరిగి వచ్చేసాం. బెంగళూరు నీళ్ళు బాగానే పడ్డాయి మీకు. వెదర్ చాలా బాగుంటుందండి. ఇందువదన కుందరదన మందగ మన మధుర వచ్చిన వావ్, ఇట్స్ రియల్లీ వావ్. ప్రతిదానికి డబుల్ మీనింగ్లో ఆలోచించకండి. కళ్ళు మూసినా తెరిచినా నా మనసులో ఉంది కల్పన అని గట్టిగా చెప్పగలను. అందుకే నన్ను వదిలేసేయి. చెస్ ఇదెందుకు వచ్చిందండి అక్కడికి? ముఖేష్ యాడ్ చేసినోడు వాళ్ళ రిలేటివ్ అయి ఉంటాడండి, చూడడానికి వచ్చి ఉంటది. ముండి డోంట్ ఫాలో మీ, నాకు కొంచెం ప్రైవసీ కావాలండి. దేకు ప్రసాద్ జీ, నన్ను వెళ్ళిపోమంటున్నాయి. మీరు అలా వెళ్ళినట్టే వెళ్ళి రిటర్న్ వచ్చినప్పుడు సమోసాలు పట్టుకొచ్చేయండి. నాకు పాప్కార్న్. ఇంకేం వద్దా? కూల్ డ్రింక్ కూడా తీసుకురామంటావా? బాగా కూలెక్కినాయి, రెండట్టుకొచ్చాయి. నాకు కడుపు మండుతున్నాయి. ఉదయం లేవగానే ప్యాంటోప్రజల్ టాబ్లెట్ వేసుకుని ఎంత పెరిగన్నం తిన్నావంటే కడుపులో చల్లగా ఉంటది. అందులో కట్టుకొని వేసుకుంటే అండి అయ్యి బాబే సలవ చేసేస్తుంది. రెడ్డి గారు, ఆడపిల్లని ఏడిపించకూడదండి. ఒక కుక్క వచ్చి స్తంభం దగ్గర సుస్సు పోయకూడదని ఇంకో కుక్కకి చెప్తున్నట్టుంది. నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది. శృతిజీ, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నీకోసం పావుబాజీ నేర్చుకుంటా అని బోలా. అప్పుడు ఎవరు దొరకలా. రెడ్డి గారు, భార్యాభర్తలు అంటే పానీపూరిలా ఎంత కష్టం వచ్చినా కలిసి ఉండాలండి. పానీపూరి తిందామని వెళ్తే అక్కడ ప్యాజ్ లేదన్నప్పుడు తిరిగి వచ్చేసిన సందర్భాలు ఉన్నాయండి. మీకు అర్థమైందా? ప్యాజ్ అంటే ఇక్కడ సోనియా, లాస్ట్ లో ఇచ్చే మసాలా పూరియే కల్పన కదా. ప్రసాద్ గారు, నా పర్సనల్స్ అక్కడ చెప్పడం పద్ధతి కాదండి. నేను కూడా ఇంకొక మనిషిని చూసుకొని వెళ్ళిపోతా. వెళ్ళిపో. ఎవడొద్దన్నాడు? నీ నార్త్ ఇండియన్ వంటలు తినలేక నాలుగు చచ్చి పడిపోయి ఆడే వదిలేస్తాడు. శృతిజీ, శృతిజీ, ఫీల్ అయిందంటారా? సమోసాలు మిస్ అయ్యండి. ఓ, ఐ డిడ్ ఏ మిస్టేక్. ఏంటి పరిగెట్టుకుంటూ వస్తున్నారు? రెడ్డి గారు నడిస్తే ముందుకెళ్ళిపోతున్నారంట, నిజమే కాదని టెస్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఏం పెంట పని చేసావు? ఆఫీస్ రాగానే మొహం చూసానే, సారీ. ప్రసాద్ గారు, ఈ మధ్యన మీ మెంటల్ కండిషన్ ఏం బాగోట్లేదండి. ఏం చేయమంటారు సార్? ఇన్స్టా ఓపెన్ చేస్తే ఇన్స్టాంట్ గా మెంటల్ వచ్చేస్తుంది. ఒకడేమో బాడీ బిల్డింగ్ చేస్తాడు, ఇంకోటిమో బొడ్డు చూపిస్తుంది. పాలబిడ్డ బిగ్ బాస్ అడ్డాను ఒకడు, పాపట దుర్గా రుబ్రోల్ పత్రం ఇంకొకడు, షాక్ అయ్యారా అని మరొకడు. అయితే ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయి. నిజమేలే, లైవ్ లో నీ యాక్షన్ లో ఎక్స్ప్రెషన్ లో చూడలేకపోతున్నాం. నన్ను ఏదో ఒకటి అనుకుని ఉండలేవా? అవునండి, మీరు ఫ్రెండ్స్ అయిపోవచ్చు కదా. ఎంత కొత్త ప్లేట్ అయినా ఒకసారి అన్నం తిన్నాక ఇంగిల్ ప్లేటే అవుద్ది సార్. కడుక్కొని మళ్ళీ వాడుకోవచ్చండి. నేను చెప్తుంది పేపర్ ప్లేట్ గురించి. ఓహో, చంపేయాలరా నిన్ను. వీధి కుక్కలా మురుగుతుంది ఏంటండి ఇదే. గుడ్ మార్నింగ్ జేసీ. లేవండి, ఫీల్ అవుతుంది మళ్ళీ. గుడ్ మార్నింగ్. ఈమె పేరు పూజ, ప్రసాద్ రెడ్డి. హలో అండి. హాయ్. మీరు హోటల్లో పనిచేస్తారా? రే, మన ఆఫీస్లో జాయిన్ అయిన కొత్త హెచ్ఆర్. ఓ, చదువుకున్నారా? మరి సూట్ రెంట్ కనుకుంటున్నారా కదా. ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టి పని అయిపోగానే మళ్ళీ రిటర్న్ చేసేస్తారు. ట్యాగలు అవి పీకరు. రే,
హెచ్ఆర్కో రెస్పెక్ట్ ఇవ్వండి రా. ఒక్కటి సరిపోద్దా? పూజ నువ్వు ఎవరితోనో మాట్లాడగానే వీడిని అవాయిడ్ చేయి. వాడు నోరు మంచిది కాదు. చూసారా రెడ్డి గారు, తెల్లారులు ఇస్తే నోట్లో జోడబులకైనా ఇస్తే గానీ పని అవ్వదు. బిర్యానీ తిని షుగర్ ఫ్యాక్టరీ సరైనలాగా పెద్ద పెద్ద తేనుపులు తీస్తాడు. ఇది నా నోటి గురించి మాట్లాడతానండి. పర్లేదు చేసి కొత్త కదా, నేను అన్ని సెట్ చేస్తాను. ముందు ఇద్దరు అన్న చెప్పారు. ఏం సెట్ చేసేది? చాలా సర్జరీలు చేసుకున్న ఫేస్ కి ఇంకా సెట్ అవ్వలేదు. స్టిల్ సీజ్ జపాన్. నిన్నటి వర్క్ ప్రోగ్రెస్ ఏంటి? ఇంకా ప్రాసెస్ లో ఉంది చేసి. రోజు అదే ఆన్సర్ చెప్తారేంట్రా? నువ్వు రోజు అదే క్వశ్చన్ అడగడం మానే చేసి. మీ ఇద్దరిని తీసేస్తే ఆఫీస్ బాగుపడుతుంది. ఎందుకు ఆఫీస్ అమ్మే అందరం కలిసి సోఫా వ్యాపారం పెట్టుకుందాం. నీతో మాట్లాడి టైం వేస్ట్ రా. పూజ అర్థమైంది కదా, ఎవరైనా ఎక్స్ట్రా మాట్లాడితే ఇంక్రిమెంట్ ఆపాయి. ఈడిచ్చేది పావలా, బయటకు చెప్పుకునేది ₹1. ఈఎంఐలు ఉండేది ₹1. చూడ్డానికే సాఫ్ట్వేర్, అండర్వేర్లన్నీ బొక్కలే, పట్టి ఒకటే ఉంటదండి, లోపలన్నీ ప్యాచ్ వర్క్స్. ఏంట్రా కొనుక్కుతున్నావు? థ్రోట్ ఇన్ఫెక్షన్ చేసి ఒక్కడ మాట్లాడితే 4 కోరస్ ఇచ్చినట్టు ఉంటుంది. హాయ్ సార్, మీ గురించి మీ కంపెనీ గొప్పతనం గురించి మా నాన్నగారు చెప్పారండి. నేను పొగడతలకు లొంగనని చెప్పలేదా? అది కూడా చెప్పారండి. పులి కడుపున పులే పుడుతుంది కదండి. సాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? 1,20,000. థ్యాంక్ యూ మేడం. సడన్ గా 80,000 వేరియేషన్ చెప్పిన ఒప్పుకున్నాడేంటి? పని చేతకాని వాడే పొగుడతాడు. జీతం పనిని బట్టి డిసైడ్ చేయాలి. భజన చేస్తే దూరం పెట్టాలి. కొంచెం నోరు కంట్రోల్ చేసుకోవచ్చు కదరా. రాగానే నీ మీద ఇంప్రెషన్ పోగొట్టుకున్నావు. ప్రసాద్ గారు అంతేనండి, నవ్వుతే బాగుంటారు, నోరిప్పితేనే న్యూస్ లో ఉంటారు. రెడ్డి గారు, చెడ్డీ పగిలిపోద్దండి వివిధ రకాలుగా. రే ప్రసాద్, నిన్నెవడరా ఇంటర్వ్యూ చేయమంది? నేనా? కాన్ఫరెన్స్ లో పనేంట్రా నీకు? చెప్పేశావా? ఆ గాలి కంటే వేగంగా ప్రయాణించే దేవుడే మనసు కాదు నోరు. అరే నేనేం చెప్పలేదురా. అదేలే మెసేజ్ చేసి ఉంటావు. కావాలంటే నా చాట్ హిస్టరీ చెక్ చేసుకో. మొబైల్ అవ్వే చూడండి. ఇప్పుడు అడిగితే లాక్ ఓపెన్ చేస్తున్నా అంటది. ఎంతసేపే? లాక్ ఓపెన్ చేస్తున్నా, ఇదిగో. డిలీట్. ఎంత ఫాస్ట్ గానే? ఫాస్టెస్ట్ ఫింగర్స్ ఫస్ట్. రే ఆ అమ్మాయి ఫోన్ ఏం చెక్ చేయక్కర్లేదు. నువ్వు ఇంటర్వ్యూ చేసిన అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది. ఏమన్నావు? నిజం చెప్పాం, మింగుడు పడలేదు. అమ్మాయిలతో మాట్లాడినప్పుడు నోరు జాగ్రత్త. ఇది కుక్క చేసి తోకతో పాటు మూతి కూడా వంకరే. ఏం చెప్పుంటదంటారు? ఏముంది, షవారికా ప్రసాదో ఇంటర్వ్యూ చేశాడో అని జపాన్లో చెప్పి ఉంటది. తోషీబా. ఆ కళ్ళు చూసారా, మసాజ్ సెంటర్ ముందు దిష్టి బొమ్మలాగా. ప్రసాద్ గారు గుర్రం మీద వెళ్తున్నారా? రెడ్డి గారు, ఎంటర్ బట్టన్ మళ్ళీ పని చేయట్లేదండి. అది మీ ఎగ్జిట్ కోరుకుంటుందండి. అక్షరాలన్నీ అరిగిపోయండి. ఆ జేసీ గారు సెకండ్ హ్యాండ్ ల్యాప్టాప్ తీసుకొచ్చి మన మొహమ్మద్ కొట్టాడు. మొన్నటికి మొన్న ఎంటర్ బట్టన్ నొక్కుతుంటే ఏళ్ళు లోపలికి వెళ్ళిపోయింది. మా అక్క ఇది ఏంటి అడిగితే గోరు చుట్టని చెప్పానండి. స్పిరిట్ పోయింది, యాంటీబయోటిక్. తెలుసా, ఎంబీబీఎస్ డిస్కంటిన్యూ అక్కడ వైవాలో పోయింది. హాయ్ అండి. హలో. ఎవరు నువ్వు? కొత్తగా జాయిన్ అయ్యానండి. జాతకాలు పెట్టి తెచ్చాడేంటి? లోపల నుంచి రామసలకం తెస్తావా? ప్రసాద్ గారు, నీ పేరేంటి? సాయిరామ్ అండి. సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. నీ పేరేంటి? నా పేరే సాయిరామ్ అండి. ప్రసాద్ గారు, ఎవడ్రా లోపల రానిచ్చాడు నిన్ను? నాలుగు కళ్ళు వచ్చారు అక్కడికి. సెక్యూరిటీ సెక్యూరిటీ. ప్రసాద్ గారు ఏంటండి ప్రసాద్ గారు? ప్రసాద్ గారు ఆగండి. సాయిరామ్ అని పేరు పెట్టుకోకూడదండి. సాయి రామ్తో ప్రాబ్లం లేదు, ముందున్న సాయితోనే ప్రాబ్లం. ఎందుకని? ఈ డక్షన్ లెక్కి వెళ్ళిపోయింది ఆ సాయిగడే. ఆడి పేరున్నప్పుడల్లా ఇలా కసాయిలా మారిపోతుంటాడు. ప్రసాద్ గారు కంట్రోల్ అండి. సెక్యూరిటీ సంపేత ఒక్కొక్కరిని నరికేద్దాం. నరికేద్దాం. ప్రసాద్ గారు, మీరు ఇలా కోపగించుకుంటూ పోతే ఇంటికో సాయి విధికో రాజు ఉంటాడండి. ఆయన బీపీ టాబ్లెట్స్ క్యారీ చేయమని మీకు ఎన్నిసార్లు చెప్పాలి? సారీ, కొంచెం ఆడుగా బిహేవ్ చేశానా? కొంచెం ఏంటి, పిచ్చి కుక్కలా గరిచావు. నైట్ ఇంటికి వెళ్ళేటప్పటికి ఎంత టైం అయింది? నేను కరెక్ట్ టైంకి వెళ్ళాను. రెడ్డి గారే ఫుల్ తాగేసి రాత్రి మెట్రో స్టేషన్ మెట్ల మీద పడుకున్నారు వీధి కుక్కల మధ్యలో. అందుకే పేకల మొయ్య తాకూడదు. మాకేం తెలుసు, కడుపు కాలేగుందో నింపేశాం, తలకెక్కేసింది అంతే. జపాను
నువ్వు తాగేసి ఇంటికి వెళ్ళావే? నేను మీలా కాదు 90 అక్కడేసి 90 ఇంటికి పార్సల్ పట్టుకెళ్ళా. ఇది చూడడానికి ఏ కార్పొరేటు 90 వేసిందంటే కార్పొరేషనే. ఆవిడ అంతేనండి, ఏదైనా చెరిసగం చేసుకుంటది. నాకు అసలు ఏం జరిగిందో గుర్తే లేదండి. నువ్వు అలా ఎక్కువ తాక్కు. రెడ్డి గారు మీరే చెడగొట్టారండి. నేను క్యాన్బెరీ జ్యూసే పోసాను, నువ్వే లాగేసుకుని ఓవర్ యాక్షన్ చేసావు. అందులో వాడ్కా కలిపేసుకున్నాడు. మీకెందుకండి? మీకెందుకు వాళ్ళ గురించి? ఆవిడ అసలే ఆయన మీద షేరింగు కేరింగు విత్ డేరింగ్తో చూపిస్తున్నారు. కొంపతీసి లవ్వా? ఇట్స్ ఏ ప్రాసెస్. ఓ సార్ మ్మ్. సార్ మ్మ్. ఏంట్రా తాడు కట్టడం మర్చిపోయావా? మెడలో కన్ని తెంపుకు వెళ్ళిపోయారండి మీరు. నిద్ర వచ్చేస్తున్నాడు బాబు. అంటే మీరంతా సీనియర్స్ కదా, ముందు చాలా భయపడ్డాను, కానీ చాలా జోయల్గా ఉన్నారు సార్. అంటే ఏంట్రా మేము జోకర్స్ లా కనిపిస్తున్నావా? ప్రసాద్ గారిని అంటే ఓకే, మధ్యలో నన్ను ఎందుకు కలుపుతున్నావురా? సాయి నువ్వు ఎక్కువ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వకు, నీ వాల్యూయే పోద్ది. చూసారండి, మెల్లగా సైడ్ చేసేస్తుంది. నాకు అవసరం లేదు. ఓకే అబ్బో వచ్చిందండి ట్రాఫిక్ కానిస్టేబుల్. ఓకే మే రాత్రి చూడలేదు అనుకుంటున్నావేంటి? ఆడేమో వడ్కా తాగుదాం అనుకోవడం, నువ్వు వాడి కోసం జ్యూస్ ఆర్డర్ పెట్టడం, ఆడొద్దని అలిగెళ్ళిపోవడం, దానికి నువ్వు అలిగి మా గ్రూప్ నే అవాయిడ్ చేయడం. కొబ్బరి బొండం నీళ్ళు మర్చిపోయారండి. నాకు కొబ్బరి నీళ్ళు అంటే చాలా ఇష్టమండి. నీకే నీళ్ళు ఇష్టం ఉండవరా? ట్యాప్ నీళ్ళు తాగేస్తావు, బోర్ నీళ్ళు తాగేస్తావు, బావి నీళ్ళు తాగేస్తావు, చెరువు నీళ్ళు తాగేస్తావు, ఆఖరికి మురికి నీటిలో కూడా క్లోరిన్ వేసుకుని ఫిల్టర్ చేసి మరీ తాగేస్తావు. ప్రతిసారి అది మమ్మల్ని ఫ్లవర్ చేయడం, దాన్ని నువ్వు కవర్ చేయడం. నేను అలా ఏం చేయను సార్. స్టార్టింగ్ లో జపాను అదే చెప్పింది, తర్వాత జేజీ సొప్పులు ఎత్తానంటే హాస్పిటల్ మొత్తం చెప్పేసింది. ప్రసాద్ గారు అందుకే చెప్పుడు మాటలు వినకూడదండి. ఏం చేయమంటారు సార్? నా కర్మ. ప్రసాద్ అండ్ రెడ్డి గారు కమ్ టు మై క్యాబిన్. మెట్లు కింద చెప్పులు స్టాండ్ అంత ఉంటుంది దీని క్యాబిన్. ఏదో పెద్ద రైల్వే కంపార్ట్మెంట్ లో ఫీల్ అయిపోతుండే. పిలవగానే వెళ్ళొచ్చు కదా సార్. నీకెందుకు? ఈ నిజంగానే బల్బుగాడండి. స్విచ్ మాత్రం ఇదేనండి. వాళ్ళు స్పేస్ కోరుకుంటున్నారు సార్. అదండి వెళ్దాం, మళ్ళీ టీటీ ఫైన్ వేస్తుంది. ప్రసాద్ గారు నాకు విండో సీట్ కావాలండి. ఆ విండో సీట్ లో చేయి బయట పెట్టుకుని కూర్చోండి. ముందు సీట్ నోట్లో నీళ్లు పొక్కలించుకుని ఊసేస్తారు, దరిద్రం వదిలిపోతుంది. వాగుతూ వెళ్ళారు, మూలుగుతూ వచ్చారేంటి? అంటే మేడం నోట్లో పోలే చుక్కలు పోసారు, సేదుగా ఉన్నాయి. నీకో దండం. ఆ టాటూ ఏంటండి బాబు, టైటానిక్ అంత ఉంది. పెద్ద పెద్ద టాటూలు వెనక పెద్ద పెద్ద కథలుంటాయి సార్. ఏంటండి అవి? అంటే బాయ్ ఫ్రెండ్ మీద బాగా ప్రేమ ఎక్కువైపోయి టాటూ వేయించుకోవడం, బ్రేకప్ అయిపోయాక ఆ టాటూ ఎలాగో పోదు కాబట్టి దాన్ని కవర్ చేస్తూ బొమ్మను కూడా మార్చి సైజు పెంచేస్తారు. కాదని చెప్పమానండి. చిన్న కథే అనుకున్నాను, గద్వాల సంస్థానం అంత ఉంది చరిత్ర. పర్లేదు రాజేసి. వద్దు పూజ. ప్రసాద్ గారు తొండాకుండా కలిసి వస్తున్నాయండి. ప్రసాద్ అండ్ రెడ్డి గారు ఇప్పుడు సారీ చెప్పండి. ముందు మీరు చెప్పండి సార్. ముందు మీరే చెప్పండి సార్. ముందు మీరు చెప్పండి. ముందు మీరే చెప్పాలి సార్. సార్ దానికి మీరే అర్హులు, మీరే చెప్పండి. ఓ పని చేద్దాం, చీటీలేద్దాం. వీళ్ళకి అసలు సారీ చెప్పే ఉద్దేశమే లేదు జేసి. నేను చెప్పాను కదా పూజ, వాళ్ళు వేస్ట్ ఫెలోస్ అని. చెప్పేయచ్చు కదా సార్, ఆయన మంచివారు కాబట్టి మిమ్మల్ని ఏమనట్లేదు. నీకున్నంత బుర్ర వాళ్ళకి లేదులే. మీ సహనం ఎవరికి ఉంటుందండి? పులి కడుపున పులే పుడుతుంది. వాడిని చూసి నేర్చుకోండి రా, ఎంత పద్ధతిగా మాట్లాడుతున్నాడో. మేమైతే పక్కెళ్ళైనా తిట్టుకుంటాం, ఆడిని ముఖం మీద అడుగు జంతువుని తిడుతున్నాడు. రెడ్డి గారు సాయి ఈజ్ అన్ యానిమల్ లవర్ అండి. మేము యానిమల్ లవర్మే, ముక్క లేకపోతే ముద్ద దిగదమా? చూసావా, వాళ్ళు సారీ చెప్పకుండా సొల్లంతా మాట్లాడుతున్నారు. చెప్తారా లేకపోతే ఈ మంత్ హాఫ్ సాలరీ తీసుకుంటారా? వద్దులే, వాళ్ళ కడుపు ఎందుకు కొట్టడం. వా, నీకున్న మెచ్యూరిటీకి ఎన్ని మెచ్యూర్ ఫంక్షన్ చేసినా తక్కువే చేసి. రేయ్ నేను బాస్ రా, నాకు ఒక ఆరా ఉంటుందిరా. బాస్ అంటే మినిమం సూటు బూటు ఎక్స్పెక్ట్ చేస్తాం. మరే టెంట్ హౌస్ నుంచి రెంట్కి తీసుకొచ్చిన తార్పాన్ వేసుకొచ్చావు. ప్రసాద్ గారు మనకంటే మీటర్ సరిపోద్ది, ఆయనకి 1/2 కిలోమీటర్ క్లాత్ కావాలి. జేసీ మిమ్మల్ని భరిస్తున్నాడు అంటే మిమ్మల్ని అర్థం చేసుకున్నాడు. నువ్వంత గ్యాప్ ఇచ్చి చెప్పావు అంటే మధ్యలో చాలా ప్రిపేర్ అయ్యావని అర్థం. అది సరే అండి, సంతలో పశువుని నిలబెట్టి బేరమడినట్టు జేసీ గారిని పూజ నిలబెట్టేసింది. ముందు దాని సంగతి తేల్చండి. సారీ జేసీ. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ జేసీ. మీలో ఏ మార్పు చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. మీకు ఎప్పుడేం కావాలో నన్ను అడగండి. అయ్యో నువ్వెంత ఓపెన్గా అడుగుతావని తెలియజేసి పల్టీలు కొట్టుకుంటూ వచ్చి ఈ పెన్ను మీద కూర్చోవా? వాళ్ళిద్దరు సాలరీ లాపే. ఏం చెప్పులు వాడుతున్నాడండి వీడు, కప్పు నోట్లో కాలెట్టినట్టుంది.
అంటే ఈ చెప్పులు మీవి కావా? కావు కావు అని కాకే చెప్తుందండి. మనమెంత? ఏం మనుషులండి బాబు మీరు? సార్ నేను మీరు నా చెప్పులు వేసుకెళ్ళిపోయారు. ఇంకోసారి ఈ చెప్పులను ఎవరికి చెప్పుకో. అన్ని కుట్లు అల్లికలు ఉన్నాయంటారు అట్ల మీద. తెగిపోతే కుట్టుకొని వాడేసుకోవాలి కానీ పారేసుకోకూడదు సార్. మధ్య తరగతి వాడిని. అవి చెప్పులు అనుకున్నావా బొంత అనుకున్నావా? నువ్వు ఇలానే సొల్లు చెప్పుకుంటూ ఆఫీస్ టైం వేస్ట్ చేయి. జేసీ ఎప్పుడు వర్కేనా? అప్పుడప్పుడు ఇలాంటి డిస్కషన్స్ కూడా ఉండాలి. డిస్కషన్సే ఉన్నాయి, వర్క్ ఎక్కడుంది? గుడ్ మార్నింగ్ ప్రసాద్. గుడ్ మార్నింగ్ పూజ. రెడ్డి గారు, పూజ గుడ్ మార్నింగ్ చెప్తుంటే నా గుండె ఫాస్ట్ కొట్టేసుకుంటుందండి. మొన్న మా ఫ్రెండ్కి ఇలాగే కార్డియాక్ అరెస్ట్ అయింది. నార్మే అపసకన పక్షి. పక్షి కాదండి, గెద్ద. ఏంటి ప్రసాద్ ఈరోజు చాలా ఎనర్జెటిక్ ఉన్నావు? మిమ్మల్ని చూస్తుంటే పెరాలసిస్ వచ్చిన పేషెంట్ కూడా పీటీ వసలా పరిగెడతారండి. మీరు మరీ పొగిడేస్తున్నారు. ఆ అందానికి ఆ ఫేస్ కట్కి ఎంత పొగిడినా తక్కువే అండి. మరే కామాతురాణం ప్రసాదం రెడ్డి గారు. ఇందాక నుంచి కుళ్ళు కంపు వస్తుంటే మీరు పొద్దున్న స్నానం చేసి రాలేదనుకున్నానండి. జేసీ కడుపు మంట ఇదంతా. ఓకే ప్రసాద్ అండ్ రెడ్డి గారు, లంచ్ లో కలుద్దాం. పూజ, యు ఆర్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ ప్రసాద్. నేను పూజ చాలాసార్లు మాకు ఇంకెవరొద్దు. మే ఐ కమ్ ఇన్? రెడ్డి గారు, నోట్లో నీళ్ళేసి పొక్కలేస్తున్నారా? లేదే సార్, మా హనీమూన్కి మా ఊరే వెళ్ళిపోతాం సార్. అసలే అందరూ వలసలు వెళ్ళిపోయి ఊరు ఖాళీ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ అచ్చరా ముచ్చరా తీర్చుకోవచ్చు. మే ఐ కమ్ ఇన్? రెడ్డి గారు, మోకాల మీద తన్నేశానంటే వీల్ చైర్లో వెరైటీగా కనిపిస్తారు. పూజ, నువ్వు నేను హ్యాపీ దీపావళి సార్. దానికి ఇంకా టైం ఉంది కదా సార్. మీకు కొంచెం ముందే వచ్చింది. ఏం కదా మంచిగున్నావా? ఎట్లా నడుస్తుంది దందా? ద డెవిల్ ఈస్ బ్యాక్. పెన్ను 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 పల్టీ పల్టీ పల్టీ. పెన్ను 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 పల్టీ 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 పల్టీ. సార్ మీరు అలా బాధపడుతుంటే మేము చూడలేకపోతున్నాం సార్. వాళ్ళకి ఎన్నోసార్లు చెప్పి చూశాను, వినలేదు. శాడిస్టులు సార్ వాళ్ళు. మిమ్మల్ని బాధపడొద్దు అని చెప్పగలను, కానీ గుడ్డు పెట్టే కోడి నొప్పి నాకు తెలియదు కదా సార్. ఇప్పుడు గుడ్ల గురించి ఎందుకు? ఇక్కడ పాయింట్ గుడ్డు గురించి కాదు, గుడ్ బిహేవియర్ గురించి. జేసీ, మనశ్శాంతి కోసం కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళిరా. అప్పుడు ఈ కంపెనీని అమ్మేస్తారు. అసలు వాళ్ళని ఎందుకు అంతలా భరిస్తున్నావు? వాళ్ళకి లవ్ ఫెయిల్యూర్ నా వల్లే అయింది, అది మనసులో పెట్టుకున్నారు. అయితే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. వాళ్ళిద్దరిని టర్మినేట్ చేసేయచ్చు కదా, మనకి ఇంక ఎంప్లాయీసే దొరకరా? ఒకరోజు మందేసిన మొత్తంలో నాతో అగ్రిమెంట్ చేసుకున్నారు. వాళ్ళిద్దరిని తీసేస్తే ఈ కంపెనీలో సగం వాటా ఇవ్వాలని. పైగా ప్రసాద్ గారి దగ్గర నా తల వెంట్రుకలు ఫోటోలు ఉన్నాయి. చేతపడి చేస్తానని బెదిరిస్తున్నాడు. నేను స్నానం చేసినప్పుడు దొంగతనంగా వీడియో తీశారు, నెట్లో పెట్టేస్తారేమని భయం వేస్తుంది. పర్లేదు సార్, ఏఐ క్రియేషన్ అని చెప్దాం. నమ్మరు. బ్రతిమలాడదాం సార్. ప్లీజ్ ఆ వీడియో టాపిక్ కాసేపు ఆపుతారా? అసలు వాళ్ళిద్దరూ రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా? ఎక్కడిల్లు? ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? అరిగో రండి. విరాస్తా ముండి విరాస్తా విరాస్తా ముండి విరాస్తా ముండి విరాస్తా ముండి. వీధి కుక్కలే ఈ టైంలో వెంట పడతాయి. వీధి కుక్కల విరాస్తా ముండి. ఏంటి? క్యా? సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ. నాకు నీ సారీ వద్దు. ముజే నహీ చాహియే ఆప్కా సారీ. సారీ. ఇప్పుడు ఏంటి? అబ్ క్యా? తెలుగు సినిమా హిందీ సినిమా మిక్స్ అయిపోయి మూవీ రూల్స్ లో చూస్తున్నట్టుందండి. మరే నేను ఆఫీస్ నుంచి వెళ్ళగానే వదిలేసావు కదా, పూజా దగ్గరికి వెళ్ళావు. పూజ నువ్వు చెప్పిందా? నిజం చెప్పింది. మీ ఇద్దరు మా కోసం సెల్ఫ్ రెస్పెక్ట్ వదులుకుని మరీ వచ్చారంటే చిన్న విషయం కాదు కదా. నాది కూడా ఇంచుమించు సేమ్ డైలాగ్. రెడ్డి గారు, మీ పంచాయతీ పక్కెళ్ళి పెట్టుకోండి, మేము అక్కడ మాట్లాడుకున్నాం కదా. సరే అండి, రా. मैं नहीं आऊंगी. आवो. मैं नहीं आऊंगी. मैं नहीं आऊंगी. आवो. अब्बा, मैं नहीं आवो आऊंगी. जी. मैं नहीं आवो. आऊंगी. मैं नहीं आऊंगी. मैं नहीं ए- आऊंगी. मैं नहीं
దా, దా, దా. ఏయ్, ఓ పూజ చెప్తే అర్థమైందా? ఎక్కడికి వెళ్ళినా పూజ టాపిక్ దగ్గరికి వస్తావేంటి విరాజిత? నేను లేను కాబట్టి నువ్వు పూజ దగ్గరికి వెళ్ళావంటే ఓకే ప్రసాద్, కానీ పూజ వద్దంది కాబట్టి నా దగ్గరకు వచ్చావంటే నువ్వు నాకు వద్దు. అలా కాదే. ఓ మనిషి విలువ ఆ మనిషిని వదులుకున్నప్పుడు కాదే, వేరే వ్యక్తిలో కూడా ఆ మనిషినే వెతుక్కున్నప్పుడు తెలుస్తుంది. నేను నీ దగ్గరకు వచ్చినప్పుడు నన్ను ఇగ్నోర్ చేసావు కదా. ఇదేమైనా కాంపిటీషనా? అప్పుడప్పుడు అబ్బాయిల మాటలు కూడా అర్థాలే వేర్లే. వద్దనంటే కావాలని, కావాలంటే వద్దని. ఇప్పుడు నేను కావాలా వద్దా? కావాలి అంటే వద్దా? ఓరి నాయను, ప్లీజ్ విరాజిత, ఇప్పటికే చాలా కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్నాను నేను. మళ్ళీ పూజ జోలికి వెళ్తావా? శ్రేజా జోలికి కూడా వెళ్ళను. అయితే సరిగ్గా సారీ చెప్పు. సారీ. ఇలా కాదే. ఇందాక కడుపు నిండా నీళ్ళు తాగేసానే, ఒంగోలేను. అయితే నేను వెళ్తా. సరే. సారీ. ఇంకా సారీ. ఇంకా సారీ విరాజిత, నిన్ను మిస్ చేసుకున్నాను. నువ్వు నా కోసం వచ్చినా కూడా పట్టించుకోలేదు. ఇద్దరి మధ్య చచ్చేంత ప్రేమే ఉండవసరం లేదే, క్షమించేటంత ప్రేమ ఉన్నా చాలు. ప్లీజే. మళ్ళీ ఇంకెప్పుడైనా నన్ను వదిలేస్తావా? పెట్టను కాల్చినట్టు కాల్చేయి. ఇప్పుడు చెప్పు, నేనెవరిని? నా దేవత. మా అమ్మ? మృత్యు దేవత. ఆవిడ కూడా దేవతేనే, పోనీ ఇంకో దేవత. గుడ్. అమ్మా సాయిరామ్. రాముండి రా. ముండి, నీకోసం నేను బొంబాయి చట్నీ నేర్చుకుంటాను. ముంబై తీసుకెళ్ళి అమ్మేస్తాయి. నేనెందుకు అమ్మేస్తానే? గ్యాస్ లీక్ చేసి చంపేస్తాయి. మర్డర్ మిస్టరీలు తప్ప మైండ్లోకి ఇంకేం రావా? బొంబాయి చట్నీ అంటే చింతామణి చట్నీ, కాకినాడలో చాలా ఫేమస్. పుల్లట్టు ముంచుకొని తింటే పగిలిపోద్ది. मुझे नहीं चाहिए. సారీ ముండి. आपको आपकी कल्पना है ना? ముగ్గురు పిల్లలు కూడా అయినా పిల్లలు లేకపోతే లేపుకెళ్ళిపోతాయి. నో, నాటకం ఆడినాయి. నిన్ను నేర్పించడానికి కల్పన ఫాలో అయినాయి. మరి డేటింగ్ యాప్? ఒక్క రైట్ స్వైప్ అప్ కూడా రాలే. इसलिए मेरे पास आए. ముండి, గుడిలో దేవతకి గుట్ట మీద రాళ్ళకి తేడా తెలుసుకున్నాను. సారీ ముండి. ऐसे नहीं चाहिए. మరి ఎలా చెప్పాలి? पैर पकड़ के बोलना पड़ेगा. అంటే ఇప్పుడు ఆ కప్పకాలు నేను పట్టుకోవాలా? పట్టుకుంటాను. రెడ్డి గారు మంచి సలహా ఉన్నాయి. రెడ్డి గారు ఏంటి దేవుకుంటున్నారు? కాళ్ళు పట్టేసుకోమందండి. పాదాల చొత్తే గులకరాల్లో కలిసిపోయి కనిపించట్లేదు. మీకు షాకింగ్ న్యూస్ తెలుసా? ఏంటి? ఈ రోజే మేము ఫస్ట్ నైట్ చేసుకోవచ్చని పంతులు గారు ముహూర్తం కూడా పెట్టి కన్ఫర్మ్ చేశారు. కంగ్రాచులేషన్స్ అండి. సలీమని బాదం హల్వా అదిరిపోద్ది. తీసుకెళ్తా. ఈ కక్కుర్తి కేజీ పెట్టుకెళ్ళండి, రేపు ఉంటది. మల్లెపూలు మర్చిపోకండి. అమ్మకి యాక్సిడెంట్ అయిందంట. అలాగా? అమ్మకి? మా అమ్మకి యాక్సిడెంట్ అయిందంట. నీ బతుకు చెడా. ఏం ముదనష్టపు జాతకం రాదు ఇది. ఈ జన్మలో నీకు శోభనం అవదు. ఏంటి చూస్తున్నావు? వీడితో ఉంటే వీడి దరిద్రాలు మనకంటుకుంటాయి. చిచ్చి రేయ్, ఈ జన్మలో నీకు శోభనం అవదు. నాకు డేటింగ్ యాప్ లో రైట్ స్వైప్ అవదు. ఇంటికెళ్ళి మనం ముంబై చట్నీ చేసుకుని మెక్కుదాం పదా. నాకు శోభనం కావాలి.